డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పనులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పవన్ తో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. మరోవైపు శంకరగుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 20,77,00,000 రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ది పనులకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రైన్ సమస్యను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అనుగుణంగా 35 రోజుల్లోపే సమస్యకు పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపారు. శంకరగుప్తం డ్రైనేజ్ సమస్యకి సంబంధించి ఒక అభివృద్ది పనికి శంకుస్థాపన కూడా చేశారు. సమస్యకి పరిష్కారం చూపడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు అడుగు వేశారనే చెప్పాలి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గానడికి తెలుసుకుందాం. దుర్గా, గడిచినటువంటి నెలలో రాజోలు పర్యటనకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎందుకు చనిపోతున్నాయనే అంశానికి సంబంధించి ప్రధానంగా ఆయన దృష్టి సారించారు. అయితే చాలా వరకు సముద్రపు ఉప్పు నీరు వెనక్కి రావడంతో పాటు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయంటూ కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ శంకరగుప్తం ఏదైతే రాజోలు నియోజకవర్గంలో ఉందో ఆ శంకరగుప్తం వద్ద ఒక డ్రైనేజీ నిర్మించాలి. ఆ డ్రైనేజీ కనుక నిర్మించినట్లయితే ఖచ్చితంగా ఈ కొబ్బరి చెట్లు చనిపోయే పరిస్థితి నుంచి తప్పించవచ్చనే ఒక ఆలోచనకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక స్టెప్ తీసుకుందనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 20,77,00,000 విలువ కలిగినటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి శంకరగుప్తంలో నిర్మాణం చేపట్టబోతున్నారు. అయితే ఇటీవల వెళ్ళినటువంటి పర్యటనలో భాగంగా 45 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తానంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి 35 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, శంకుస్థాపన కూడా చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కొబ్బరి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఆ శంకరగుప్తం వద్ద ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ ఆధునీకరణ పనులని చేయకుండా తాత్కారం అనేది జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లు చనిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వెళ్లారు, పరిశీలించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నారు. రైతులతో ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహించిన తర్వాత ఏదైతే డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్ ని పూర్తిగా స్ట్రెంథన్ చేసి కొత్త డ్రైనేజ్ కనుక నిర్మించినట్లయితే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుందంటూ కూడా నిర్ణయానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేగంగా దానికి నిర్ణయం తీసుకున్నారు. 20,77,00,000 ఈ డ్రైనేజ్ కి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులకు కొద్దిసేపటి క్రితమే మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఓకే దుర్గా నాయుడు, థ్యాంక్ యూ.